వేసవి తాపం నుండి ఉపశమనం పొందాలన్నా లేదా డీహైడ్రేషన్ తగ్గించుకోవాలన్నా మనకు వెంటనే గుర్తొచ్చేవి మజ్జిగ, కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం. అయితే ఈ మూడింటికి వేరువేరు ప్రత్యేకతలు ఉన్నాయని మీకు తెలుసా? ఈరోజు వీడియోలో ఈ మూడు పానీయాల మధ్య తేడాలు, వాటి ప్రయోజనాలు మరియు అవి తాగడానికి సరైన సమయం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మజ్జిగ. జీర్ణక్రియకు అమృతం వంటిది. మజ్జిగ ఒక అద్భుతమైన ప్రోబయోటిక్. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ మరియు మంచి బ్యాక్టీరియా కడుపును చల్లబరుస్తాయి. ప్రయోజనాలు: జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అసిడిటీని తగ్గిస్తుంది. ఇందులో కాల్షియం మరియు విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. సరైన సమయం: మజ్జిగను మధ్యాహ్నం భోజనం తర్వాత తాగడం ఉత్తమం. ఇది ఆహారం త్వరగా అరగడానికి సహాయపడుతుంది. సెకండ్ వన్, లేత కొబ్బరి నీళ్లు. తక్షణ శక్తికి నిలయం. కొబ్బరి నీళ్లు సహజ సిద్ధమైన ఎలక్ట్రోలైట్స్ భాండాగారం. ఇందులో పొటాషియం, మెగ్నీషియం మరియు సోడియం సరైన మోతాదుల్లో ఉంటాయి. ప్రయోజనాలు: శరీరానికి తక్షణమే నీటి శాతాన్ని అందిస్తుంది, కిడ్నీల్లోని వ్యర్థాలను బయటికి పంపుతుంది మరియు తక్షణ శక్తిని ఇస్తుంది. సరైన సమయం: ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదా వ్యాయామం చేసిన తరువాత తాగితే శరీరానికి కావలసిన లవణాలు అందుతాయి. థర్డ్ వన్, నిమ్మరసం. డీటాక్స్ స్పెషలిస్ట్. శరీరాన్ని శుభ్రపరచడానికి నిమ్మరసం అత్యంత సులభమైన మార్గం. ప్రయోజనాలు: విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి మరియు చర్మ సౌందర్యానికి చాలా మంచిది. సరైన సమయం: ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కలిపి తాగితే మెటబాలిజం పెరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముఖ్య గమనిక: మీకు జీర్ణ సమస్యలు ఉంటే మజ్జిగ ఎంచుకోండి. నీరసంగా ఉండి తక్షణ శక్తి కావాలంటే కొబ్బరి నీళ్ళు తాగండి. బరువు తగ్గాలనుకుంటే లేదా శరీరాన్ని క్లీన్ చేయాలనుకుంటే నిమ్మరసం తీసుకోండి. ఈ మూడు పానీయాలు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ సరైన సమయంలో తీసుకుంటే పూర్తి ప్రయోజనాలను పొందొచ్చు. మరి ఈరోజు మీరు ఏ పానీయం తాగుతున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.